అయితే ఫోటోలు ఏంటి ఇప్పుడు పెట్టారు, వీడియోలు ఇప్పుడు పెట్టారని మీకు డౌట్ రావచ్చు. కొంచెం మేము ఇద్దరం షూటింగ్స్లో బిజీ ఉండటం వల్ల, కొంచెం ఇంట్లో వాళ్ళందరూ కూడా బిజీ ఉండటం వల్ల, ఇంకా చెప్పాలి అంటే అటు ఇటు తిరిగి బిజీగా ఉండటం వల్ల అసలు వాస్తవం చెప్పండి, మనోళ్ళే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఫోటోలు ఇప్పుడు ఇచ్చారు, వీడియోలు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మేము ఇప్పుడు పెడుతున్నాం. ఇప్పుడు పెరుగు తోడుకోవాలంటే ఏం చేయాలి చెప్పు? పెరుగు పక్కన ఇంకో పెరుగు తీసుకొని పెట్టాలి, పెరుగు తోడుకుంటారు. ఆ పెరుగుకి పెరుగు తోడు పెట్టాలా? నువ్వు నాకు తోడు అట్లా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో స్పెషల్ ఏంటి అంటే ఈ వీడియో స్పెషల్ చెప్తాను. దానికన్నా ముందు సో ఇకపై నుంచి కొన్ని వీడియోస్ని బ్యూటిఫుల్గా నాకు ఇష్టమైనటువంటి ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఇల్లు అంతా శుభ్రం చేసామని మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా ఆ వీడియోని చాలా చక్కగా చూశారు అండ్ కామెంట్స్ చేశారు. దట్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ప్రస్తుతానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇల్లు, ఆనందంగా ఉన్నాం. ఆహా, పురుగుల్ని చూసి 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 ఇప్పుడు కనుక పురుగులు లేని ఇల్లుని చూస్తుంటే ఎంత ప్రశాంతతగా ఉందో చెప్పలేకపోతున్నాను అనమాట. ఒక్కడు కూడా కనపట్లేదు, అంత దుంపదేగా చూద్దామన్నా కనపట్లేదు, అంత ఆనందంగా ఉంది నాకైతే. సో అన్ని ప్లేసెస్ని అక్కడక్కడ కొన్ని పెట్టుకున్నాం అనమాట. సో బయట కూర్చున్నాం అంటే నాయిస్ సౌండ్ వినపట్లేదు కాబట్టి ఓకే 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 నేను చెప్తాను ఇంట్రో నేను చెప్తా ఉంటుంది వీడియో ఏంటనేది. సో మా పాప అందుకే మనం వీడియోస్ చేసుకోవడానికి కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి మీకు తెలుసు, బయట బాల్కనీలో ఉంది. అండ్ ఇంకొకటి నా పోస్టర్స్, నా ఇదిని మొత్తం డిజైన్ చేసి ఒక్క బోర్డ్కి క్రియేట్ చేసాం. ఆ వండర్ఫుల్ ప్లేస్ అది కూడా తెలుసు. సెకండ్ నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట. ఇది ఓన్లీ వెంట్రోక్యూజన్ చేసుకోవడానికి, లేకపోతే అట్లా ప్రశాంతంగా కూర్చోవడానికి ఇది చేయించుకున్నాం అనమాట. నాకు మాత్రం ఈ ప్లేస్లో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. ఇంకెక్కడ ప్రశాంతత. ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు ఏమంటారు క్వీన్స్, ఇద్దరు క్వీన్స్ ఎంట్రీ ఇచ్చాక అదేలే ప్రశాంతత అనగానే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఏమన్నా అనుకో మళ్ళీ యూట్యూబ్ లో పెద్ద కామెంట్లు పెద్ద ఇది వచ్చేస్తాయి. ఏంటండి మీకు ఎంత ప్రశాంతంగా, మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటా నేను, ఎందుకు అట్లా అంటున్నాను మమ్మల్ని చూసి? వెరీ నైస్. ఇప్పుడు నీ ఫేస్ చూడాలా, పాప ఫేస్ చూడాలి. సో నా ఫేస్ కూడా కనబడద్దని కవర్ చేస్తున్నా చూడు పాప. సో మా పాప ద ఫస్ట్ వీడియో నా ఇందులోకి ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఇదే నా ఐ థింక్ ఫస్ట్ వీడియో అనుకుంటా, అందుకే పండగ మొదలైంది అన్నాను. సో నిజంగా మా ఇంట్లో పండగ మొదలైంది. సో మొన్న అద్భుతంగా అంతా క్లీన్ చేసినప్పటి నుంచి ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ వైబ్తో ఏ వర్క్ చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో త్వరలో మా చిన్నమ్మాయిది ఏమంటారు అన్నప్రాసన అయిపోయింది. బట్ ఆ వీడియో మీరు సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తారు. దట్ కొంచెం గ్లిమ్స్ కూడా మన ఛానల్లో లీక్ చేస్తాను మన ఛానల్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పుట్టినరోజు రాబోతుంది, జన్మదిన శుభాకాంక్షలు. సో తను మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు అన్ని పండుగలే, అన్ని శుభకార్యాలే. మా ఇంటి మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చాలా హ్యాపీనెస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఇంతకుముందు ఉన్నాము, బట్ ఇంకొంచెం రెట్టింపుగా ఉన్నాం. ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని అంటారు కదా. సో ఆ మహాలక్ష్మి వచ్చిన వేళ విశేషం చాలా ఆనందంగా హ్యాపీగా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఏంటి. సో అంటే వెనక మా ఫోటో ఉంది కదా, పాపం ముందు మమ్మల్ని చూడడం మానేసి వెనక ఏంటి అని, సో ఆ ఫోటోకి ఏంటి అనే ఒక స్పెషాలిటీ ఉంది. ఆ ఫోటో విషయం నేను చెప్తాను. సో ఫస్ట్ వెల్కమ్ చెప్పండి. ఫస్ట్ టైం మా క్యాతిక గారు ఫస్ట్ వీడియోలో ఎంట్రీ ఇస్తున్నారు. యాక్చువల్లీ హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుం. ఈ రకంగా ఎంట్రీ ఇస్తున్నారు అనుకోలేదు. సో హ్యాపీ అనమాట. నాన్న కన్నా నువ్వు మొత్తం అటువైపు చూస్తే ప్రేక్షకులు మనల్ని బ్యాక్ చూపిస్తున్నారు ఏంటి అంటే వెల్కమ్ బ్యాక్ కదా, అందుకు వెల్కమ్ బ్యాక్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరి ఎందుకు చూపిస్తున్నారు అనొచ్చు, వీడియో చేస్తూ వచ్చేసింది కాబట్టి ఇంకేమంటాం, ఏం చేయలేము అనమాట. సో డెఫినెట్ గా అంటే మాత్రం రియల్లీ గ్రేట్. మా క్యాతికమ్మ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఏమి ఇబ్బంది పడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ యొక్క విశిష్టత గురించి చెప్పాలి, ప్రాముఖ్యత గురించి అనమాట. ప్రాముఖ్యత అని పెద్ద పదాల కన్నా బ్యూటిఫుల్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో గురించి చెప్పాలి. ఈ ఫోటో మీ అందరికీ తెలుసు, ఇస్మార్ట్ జోడీలో బ్యూటిఫుల్ మూమెంట్ ఉన్న పిక్ అనమాట. మాకు అన్ని ఎపిసోడ్స్లో కల్లా మరి ఓంకార్ గారికి ఎందుకు బాగా నచ్చిందో తెలియదు, ఈ స్పెషల్ మూమెంట్
బాగా నచ్చిందని చెప్పి మాకు లాస్ట్కి ట్రోఫీ ఇచ్చేటప్పుడు ఈ ఫోటోని బహుమతిగా ఇచ్చారు. థ్యాంక్ యూ ఓంకార్ అన్న. అండ్ ఆ షో అంత పెద్ద సక్సెస్ అయింది. మాకు కూడా అటు పాపని పెట్టుకొని ఆ షో చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా మా ఖ్యాతికమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. మాలాంటి ఆర్టిస్టులకి పిల్లల ఎంకరేజ్మెంట్, పిల్లలు సపోర్ట్ చేస్తేనే మేము షూటింగ్స్ చేసుకోగలము, షూటింగ్స్కి వెళ్ళగలము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఖ్యాతికమ్మకి థ్యాంక్స్. అండ్ మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇస్మార్ట్ జోడి మొత్తం సీజన్ని. మా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కపుల్గా మమ్మల్ని ఎంచుకున్నందుకు మీ అందరు కూడా థ్యాంక్స్. ఆ ఫోటోని ఈ ఫోటోని ఇక్కడ పెట్టి, అంటే బేసికల్లీ ఈ ప్లేస్ని కొంచెం ఫిలప్ చేద్దామని చెప్పేసి ఈ ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది రూమ్లోకి ఎంటర్ అవ్వగానే. సో అందుకే ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది వీడియో చేయడానికి, యూట్యూబ్ వీడియో చేయడానికి. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఇంకొక ప్లేస్ ఉంది. దీని గురించి నేను ఆల్రెడీ మీకు 2-3 వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. నాకు బాగా ఇన్స్పైర్ అనిపించి నా లైఫ్లో నాకు మార్గదర్శకంగా నిలిచిన చాలామంది వాళ్ళ ఫోటోలు అందులో ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్లో చార్లీ చాప్లిన్ దగ్గర నుంచి, మిస్టర్ బీన్ దగ్గర నుంచి, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, సుశీలమ్మ, శంకర్ గారు, అటు సినిమాలకు ఉన్నాయి, అటు నా ప్రొఫెషనల్ వెంట్రలోక్విజన్కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. సో ఇదొక ప్లేస్. సో స్పెసిఫిక్గా ఈ ప్లేస్లో ఈ డాల్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే వచ్చేసింది అనమాట. డాల్ అనగానే బేబీ డాల్ వచ్చింది అనమాట. ఈ స్పెషల్గా ఇక్కడ ఈ ఫోటో గురించి చెప్పాను అనమాట ఇప్పటిదాకా. అంటే జనరల్ గా ఎవరైనా సరే ఆడపిల్లల్ని మొగోళ్ళు ఎత్తుకోవడం అనేది కామన్, ఓకే, కానీ మా ఆయన నేను ఎత్తుకోవడం అనేది నాకు చాలా అమేజింగ్. అది ఎత్తుకున్నప్పుడు క్లిక్ చేసి ఒకటే కాదు, బేసికలీ మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఏదన్నా అబ్రాడ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా బ్యూటిఫుల్గా తనకు ఆనందం అనిపించి ఆనందం తట్టుకోలేకపోతే ఒకసారి లండన్లో వెళ్ళినప్పుడు లండన్ జూ మొత్తం తిరిగిన తర్వాత నేను అలసిపోతే పాపం నన్ను ఎత్తుకొని మొత్తం జూ అంతా చూపించింది అని చెప్పమంది అనమాట. జూ అంతా ఏం చూపించలేదు, జూ అంతా ఏం చూపించలేదు. ఒక 5 నిమిషాలు అయితే ఎత్తుకుంది. 5 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు కాదు, మొత్తం లండన్ మొత్తం ఎన్ని రోజులు ఉన్నాను అన్ని రోజులు మొత్తం ఎత్తుకొని తిరిగింది. లేకపోతే సో అలా నేను తను మళ్ళీ ఎత్తుకోలే అనమాట. బేసికల్లీ పవర్, ఉమెన్ పవర్ అలా ఉందన్నమాట, ఎన్ పవర్ అనమాట. ఈ డాల్స్ ఎందుకు పెట్టాను అంటే, సో ఇక్కడ నుంచి కొన్ని నా వెంట్రలోక్విజం వీడియోస్ చేద్దాము, నాకు బాగా ఇష్టమైన ఆర్ట్ మిమిక్రీ కాకుండా వెంట్రలోక్విజం కూడా, సో షార్ట్స్ అలాంటివి ఏదైనా చేద్దామని చెప్పేసి ఇది నేను మిస్టర్ అండ్ మిసెస్ లో మీకు గిఫ్ట్ చేసిన బొమ్మ. ఇది మిస్టర్ అండ్ మిసెస్ లో ఇది మా యుఎస్ లో శైలు అత్త ఉంటుంది, తను పంపించింది అనమాట. ఇది మాత్రం స్పెసిఫిక్ గా జెఫ్ డన్హమ్ వరల్డ్ బెస్ట్ వెంట్రలోక్విస్ట్ అనమాట. తన దగ్గర నుంచి మేము ఇది పర్చేస్ చేసి కొనుక్కున్నది. సో వీటన్ని ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి. సో అవన్నీ మా బిజీ టైంలోనూ ఉండొచ్చు, లేకపోతే మా ప్రొఫెషనల్ కావచ్చు, వాటికి టైమే లేకపోయాం. కానీ ఇప్పుడు కొంత టైం వాటికి ఇచ్చి కొంచెం ఆర్ట్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం. మా ఇంట్లో అంటే బేసిక్గా నేను భయపడను, మా ఆయన నాకు తప్ప ఎవరికి భయపడదు అని నేను అనుకుంటా ఉంటాను అనమాట. కానీ మా ఇంట్లో మా నక్షత్ర ఈ బొమ్మను చూసిందంటే ఇటు ముఖాన కూడా ఎందుకో ఆ బొమ్మకే భయపడుతుంది, మళ్ళీ ఏ బొమ్మలకు భయపడుతుంది, ఓన్లీ స్పెసిఫిక్ ఈ బొమ్మకే భయపడుతుంది. ఇన్ కేస్ అది తినకపోయినా లేకపోతే బయట నల్ల చేసినా కూడా అమ్మో బొమ్మ బయటకు వస్తుందనా అనగానే తింటా. దానికి అట్లా అంటే ఒక రోజు అది మాట్లాడడం చూపించాను అనమాట. అప్పటి నుంచి బొమ్మలు మాట్లాడడం ఏంటి, పెద్దనాన్న బొమ్మ మాట్లాడింది నాకు భయం అవుతుంది, పెద్దనాన్న అమ్మో భయం అని అంటది. సో అంటే ఇంట్లో మనుషుల కన్నా బొమ్మలు ఎక్కువ ఉన్నాయి అనమాట. మేము మనిషి మొత్తంలో సుజాత, తర్వాత మా అమ్మ, నేను, మా తమ్ముడు 3, వీళ్ళు 7 ఉన్నాం. కానీ మా ఇంట్లో 10 బొమ్మలే ఉన్నాయి ఎక్కువ. సో వాటికే ప్లేస్ ఎక్కువ. అంటే ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు మేమే కాబట్టి మాకన్నా ముందు అవి ఆక్రమించాయి అనమాట అమ్మ బొమ్మలు. సో వాటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మంచిగా ఒక వీడియో చేస్తాను. మీరు చాలా పిల్లలు మాత్రం అట్రాక్ట్గా ఫీల్ అవుతారు, పెద్దవాళ్ళకి కూడా ఇలాంటివి కూడా ఒకటి ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ఏమంటే మీకు ఇప్పుడు ఈ వీడియో ఇంతసేపు చేసినాం కదండి, మీకు స్క్రీన్ చూస్తే ఏమనిపిస్తుంది? స్క్రీన్ చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు ఇంత గ్లామర్గా ఎలా తయారయ్యావు, నేను ఎందుకు ఇంత డల్గా తయారయ్యావు అనిపిస్తుంది అనమాట. అదే నీ పక్కన నేనున్నాను కాబట్టి నా వెలుగునంతా తను తీసుకొని వెలుగుతూ ఉంది. ఒకసారి నిజంగా చాలా ఏం వాడుతున్నావు, ఏమన్నా వాడుతున్నావా? నేను చెప్తా ఏంటి ఇంత గ్లామర్ రహస్యం, ఏంటి గ్లామర్ రహస్యం? మీరు నన్ను సంతోషంగా చూసుకుంటున్నారు కదండి, అదే నా గ్లామర్ రహస్యం.
బేసికలీ దీని గురించి చెప్పాలి అని అంటే చిన్నప్పుడు ఇట్లా అంటే నేను బేసికలీ ఇట్లా అంటే చిన్నప్పుడు మనకి ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే షాప్కి తీసుకెళ్ళి టైలరింగ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి మనకి ఒక మంచి బట్ట కొనిస్తారు అనమాట. ఆ బట్ట కొనిచ్చిన తర్వాత అక్కడే టైలర్ ఉంటాడు, మన కొలతలన్నీ తీసుకుంటూ ఉంటాడు. చక్కగా నీకు ఎట్లా కావాలన్నా అంటే నాకు కాలం పెద్దగా ఉండాలి, బెల్ ప్యాంట్ అంటే నాకు తెలిసి నేను చెప్పి మంచి ఇక్కడ గుండెలు ఉండాలి, 5 గుండెలు సరిపోతాయి, 6 గుండెలు పెట్టండి అంకల్, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అని కూడా పెట్టండి అని చెప్తాం, పెట్టండి అని చెప్తాం. పండగ సంక్రాంతి అనుకుందాం, ఉగాది అనుకుందాం, ఏదో ఒకటి పండగ ఇంకో 5 రోజుల ముందుగా అటువైపు పోతే చాలు, అంకుల్ నా షర్ట్ అయ్యిందా అంటే ఇంకా అవ్వాలి, అవుతుంది మెల్లగా అవుతుంది అంటాడు. మళ్ళీ 2 రోజులు వెళ్తాం, అంకుల్ నా షర్ట్ అయ్యిందా, అవుతుందా, కంగారు పడతారేంది, అవుతుంది ఆగరాదు, ఇప్పుడే అవుతుందా, పండగకి ఎన్ని ఉన్నాయి, మస్తున్నాయి అంటాడు. వాడు అందరికీ అదే చెప్తాడు, ఎవరికి ఇయ్యడు. సో అట్లా మా ఫోటోగ్రాఫర్స్ మా ఫోటోలు కూడా లేటుగా వచ్చినాయి అనమాట. చివరికి పండగ రేపు అనంగా కూడా ఇయ్యరు, పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పండగకి ఇస్తారు. మీరు అనవసరంగా ఇదంతా అయిపోయింది, ఇంకా ఆయన దగ్గర మనకి కొన్ని ఫోటోలు ఉన్నాయండి, వీడియో అనేది చూస్తే. సో ఈ వీడియో చూసినా పాప సో అందువల్ల పండగ మొదలైంది. తను పుట్టినప్పటి నుంచి ఇంట్లో వరుసగా అన్ని పండగలే, హ్యాపీనెస్లే, అన్నీ సందడే. కానీ ఇంకొక విషయం ఏంటంటే August 1 తన బర్త్డే, 1వ తారీఖున పుట్టింది, August 1 కాబట్టి అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంది మాకైతే. నిజంగా అటు చూస్తూ 1 year తను ఇన్ని మంత్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వేరు, ఈ 7th month దగ్గర నుంచి పాపతో ఎక్స్పీరియన్స్ వేరు అనమాట. ఎందుకంటే బేసికల్లీ 1 yearలో తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ టైం అలానే గడిచిపోయింది. రీజన్ ఏంటంటే అటు షూటింగ్లు చేస్తూ ఉన్నాం, తను 8th month వరకు కూడా తను జబర్దస్త్ చేస్తూ ఉంది. దాని తర్వాత మాకు మూవీ ప్రాజెక్ట్లో కూడా అటు ఇటు బిజీగా ఉన్నాం. తర్వాత తెలియకుండానే మాకు పాప మా లైఫ్లోకి వచ్చేసింది. వెంటనే మళ్ళీ ఆ పాపను పట్టుకొని మళ్ళీ మేము మూవీస్ గురించి తిరిగాము, అటు తిరిగాము, ఇటు తిరిగాము. తెలియకుండానే మళ్ళీ 1 year తన బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చాయన్నమాట. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఆనందంలో నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. మొన్న మనము శివ అన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి సార్, బుచ్చిరెడ్డి సార్, అసలు అల్టిమేట్ కామెడీ సినిమాలు తీయాలంటే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. చాలామంది కమెడియన్స్ని కూడా పరిచయం చేసింది, మా వేణుమాధవ్ అన్నను కూడా పరిచయం చేసింది అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు. అలాంటి లెజెండ్ డైరెక్టర్స్ మా ఇద్దరిని పిలిచి నిజంగా సుజాతని నన్ను ఇద్దరిని ఫస్ట్ ఆ తండ్రి పొగిడారనమాట. విషయం చెప్పాలంటే సినిమా గురించి మాట్లాడి తను నీ గురించి సినిమా గురించి చేసిన హెల్ప్, నిజంగా ఇద్దరు కలిసి చాలా కష్టపడ్డారు. నిజంగా సినిమా అప్పటి వరకు ఆ రేంజ్లో నిలబడడానికి కారణం తను ఉండడం. నిజంగా కూడా తను సినిమా గురించి బాగా నేను మాలేసాను తను వేయటం పాటు. నిజంగా చెప్పాలంటే అటు పాపను హ్యాండిల్ చేస్తూ ఇటు నన్ను హ్యాండిల్ చేస్తూ మళ్ళీ అటు ఎవరి మీద చికాకు రాకుండా ఇన్ని హ్యాండిల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో మాకు చాలా ఆనందం అనిపించింది. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఒక మాట అన్నారేనా అంటే ఆ మాట నాకు లైఫ్ టైం గుర్తుంటుందండి. ఏమన్నారంటే మీరు సార్ మీరు చూసిన సినిమా అని చెప్పేసి నేను అడిగిన అనమాట. సో అయ్యో అట్లాంటివి చూడండి, నేను ఎందుకు ఇంత మాట్లాడతాను, నేను చూసిన అండ్ నేను రాలేదు అని చెప్పేసి నువ్వు అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మీ ఇద్దరు ఆ సినిమా గురించి పడుతున్న కష్టం చూసి థియేటర్ల వరకు మాలాంటి వాళ్ళు ఎవరైనా రాలేని వాళ్ళు కూడా స్క్రీన్ ముందు కూర్చొని అరే డెఫినెట్లీ వీళ్ళు సక్సెస్ కావాలి, వీళ్ళకి సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా మా లెక్క ఎంతోమంది కోరుకొని ఉంటారు. అందుకే మీకు ఆ సక్సెస్ వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట. మేము రాకపోవచ్చు కానీ మేము స్క్రీన్ ముందు కూర్చొని మేము అనుకున్నాం మనస్ఫూర్తిగా వీళ్ళు గెలవాలి అని చెప్పి. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది మీ జంటను చూసి అని చెప్పేసి అన్నారనమాట. అది నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది. ఆ మాట వినగానే నేను అసలు ఒక ట్రాన్స్లో ఉండిపోయాను ఆయన మాట్లాడుతుంటే. సో నిజంగా అంటే ఆబ్వియస్లీ సినిమాలో సీనియర్స్ ఎవ్వరు సీనియర్స్ ముందుకు మేము వెళ్ళినా కూడా మా గురించి ఏదైనా మాట్లాడినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అట్లాంటిది కృష్ణారెడ్డి సార్ని మేము డైరెక్ట్గా నేనైతే డైరెక్ట్గా ఒక 2 సార్లు కలిసి ఉంటాను. మనం అనుకుంటాం కదా ఆబ్వియస్లీ సీనియర్స్ కదా మనం గుర్తుంటామో ఎందుకంటే రోజు కొంత 10 మందిలో చూస్తూ ఉంటారు వాళ్ళు యాక్టర్లని. సో మనం ఏం గుర్తుకుంటామని అనుకున్నాం. కానీ మా గురించి స్పెసిఫిక్ టైం తీసుకొని ఒక 20 minutes వరకు మా సినిమా గురించి మేము చేసిన ప్రమోషన్స్ గురించి మాట్లాడుతుంటే అసలు మాకే గూస్ బంప్స్ అనమాట. అంత మాట్లాడుకున్నాం కానీ ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయేది అనిపించింది. బట్ నెక్స్ట్ టైం మాత్రం విడిచిపెట్టకుండా వెళ్ళి ఫోటో తీసుకుంటాము. సో అలా అందుకే తను పుట్టినప్పటి నుంచి పండగే పండగ. అటు సినిమా పండగ, అటు తనతో టైం పండగ, ప్రతిదీ మాకు పండగే. అంటే మీరు మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే మీరు మమ్మల్ని ప్రతి దగ్గర కూడా మమ్మల్ని మీరు బ్లెస్ చేయటం వల్ల అంతవరకు వెళ్ళి లేదా సినిమా అనే పెద్ద సముద్రాన్ని దాటడం అంటే నాట్ ఈజీ. మొదలు పెట్టడం ఎంత కష్టమో సినిమాని పూర్తి చేసిన తర్వాత దాన్ని థియేటర్ దాకా తీసుకెళ్ళడం, థియేటర్ నుంచి మళ్ళీ ప్రతి ఇంటి తెర
ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళడం అంటే అది నరక కూపంలానే అనిపిస్తుంది. డబ్బు పెట్టే దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ దాకా తీసుకురావడం ప్రతి ఒక్కరికి సమాధానం. అంటే ఈ జర్నీలో ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా మనల్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు. కానీ ఆ వేలిని చూడకుండా మన గమ్యాన్ని చూస్తూ వెళ్ళడం అనేది చాలా స్ట్రగుల్డ్ టైం అనమాట. ఆ టైంలో కూడా మా పాపను చూస్తూ మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. అందుకే మాకు ప్రతిరోజు ప్రతి క్షణం ఈ సంవత్సరం మొత్తం పండుగ. ఏమండి ఎందుకంత చెమటలు పడుతున్నాయి? నేను పక్క కూర్చున్నాను, నన్ను చూసి మీరేం భయపడక్కర్లేదు. ఫ్రీ అండి, కూల్ ఫ్రీ. ఓకే, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. ఎందుకు ఈ చెమటలు ఇవ్వదు? అయ్యో బిడ్డ అంటే నీకు భయపడుతున్నా అనే విషయం అందరికీ తెలియాలి కదా. బేసికలీ ప్రపంచంలో భయపడకపోయినా ప్రతి భర్త భార్యకి భయపడుతున్నట్టే యాక్ట్ చేయాలి. అది సహజం కదా అని భయపడుతున్నాను అనమాట. సారీ ఏమనుకోకు. ఇట్స్ ఓకే. అంటే మీరు చెప్పినంత మాత్రాన మీరు నాకు భయపడతలేరని నేను అనుకోను. మీకు ఎక్కడో ఒక కాడ ఎప్పుడు తెలుసా, ఎప్పుడంటే ఏదన్నా మీటింగ్ కోసమో పార్టీ కోసమో బయటకు వెళ్ళినప్పుడు నా భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తే ఏంది నా పరిస్థితి అనేది, నేను ఫోన్ చేయకపోయినా మీకు దడ పెడుతుంటా చూడు, అది భార్య అంటే. బయట మీరు ఎక్కడ నన్ను తింటే ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య బయట ఎందుకు తిన్నావు అని మాట్లాడతా చూడు, అప్పుడు నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తాను. ఇదంతా ఉంటుంది అనుకుంటున్నాను, ఇప్పుడు ఎడిట్లో ఉంటుంది అనుకుంటున్నావు. పోనీ అంటే నీ ధైర్యానికి నాకు సలాం. బేసికలీ ఇదంతా ఉంటే చాలా హ్యాపీ. సో అంటే నిజంగా నేను అనుకుంటా మా ఆయన అట్లా భయపెట్టాలి, అట్లీస్ట్ నా ఫోన్ రాకపోయినా నా వైబ్ ఒకటి తెలిసి మా ఆయన భయపడాలి అని అనుకుంటా. కానీ ఉత్త కథ ఏముండదు కథ. సో అందరూ అనుకుంటారు సుజాతకు నోరు ఎక్కువ, పాపం రాకేష్ కూడా అమాయకంగా బుద్ధిమంత ముఖం వేసుకొని ఉన్నాడు, పాపం ఎంత చిన్నపిల్లోడు లెక్క ఉంటాడు అని అనుకుంటారు. కానీ లేదండి, రోల్ రివర్స్. ఆయన బేసిక్గా నా దగ్గర నుంచి ఫోన్ వస్తే భయం కదా. ఏదైనా సినిమాలు కనుక నాజర్ గారు బ్రహ్మానందం కానీ అనగానే అంటారు, అట్లా నేను పొద్దున అనగానే బెడ్ కాఫీ ఎక్కడ అనగానే ఈ వంటింట్లో ఉండదు, మరి నా పక్కనే బెడ్ పక్కనే ఉంటుంది. మనం లేచి మన మొహం కడుక్కొని మనదంతా మనం అంటే అప్పుడు అంతా పెళ్ళికి ముందు ఉండే అనమాట. నాకన్నా ముందు లేచి పాపం టీ పెట్టించేది. కొన్ని రోజులు ఒక వారం మెయింటైన్ చేసింది అట్లా. దాని తర్వాత నుంచి ఏం లేదు, మనమే ముందు లేస్తాం, మనమే చేసుకున్న తర్వాత మెల్లగా నిదానంగా లేస్తాను. అంటే పాపతో కదా తన టైం అంతా. ఆ టైం మా ఆయన ఇది కూడా రాంగ్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో నాకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఇవ్వలేదు. మా ఇంట్లో ఉన్న మా వీణ కావచ్చు మా అత్తమ్మ కావచ్చు ఎప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ ఇవ్వలేదు. నేను ఎప్పుడు వంట రూమ్లోకి పోయి ముందుగానే చేద్దాము అసలు ఆ థాట్ కూడా నా మైండ్లోకి రానియలే వాళ్ళే చూసుకుంటారు. పాపం నేను వంట విషయాలు ఇగ్నోర్ చేయండి. కానీ ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకున్నానండి, ఎన్నిసార్లు కాళ్ళు తీసుకున్నా, మీకు తలకే నొత్తుందంటే ఎన్నిసార్లు నెత్తికి నూనె పెట్టినా, ఎన్నిసార్లు తల తీసుకున్నా. సో అదనమాట సుజాత వంటలు బ్రహ్మాండంగా చేస్తారు. తెలంగాణ వంటలు చేయడంలో సుజాత తర్వాత ఎవరైనా. సో నేను డెఫినెట్గా ఒకరోజు తనతో వంట చేయించి, నేను చాలాసార్లు అన్నా, చూడవే ఆలి అన్నకి జుబేదా వదిన ఎంత చక్కగా ఫుడ్ చేసి పెడతాడు, తింటుంటే నాకు ఎంత హ్యాపీనెస్గా, అలాంటి వీడియో ఒకటి చేద్దామే అని అంటే, అసలు తను వంట చేసేటప్పుడు వీడియో తీయొద్దండి అంటే, దీనికి అని అంటే నా ఇంగ్రీడియంట్స్ రహస్యాలు తెలిసిపోతాయి. నేను అంటే తను పాపం బెంబెలెత్తిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. అక్కడ స్కోప్ ఉండదు, ఆ వంటలో ఆ పదార్థం స్కోప్ ఉండదు. కానీ అసలు ఆ పదార్థం స్కోప్ లేకపోయినా ఆ పదార్థం తీసుకోవాలి, వంటలోకి లాగాలి, ఆ వంటని మొత్తం మన చేతిలో గ్రిప్లోకి తీసుకుని ఏదో ఒకటి చేయాలంటది. కానీ నిజంగా చెప్పాలంటే సుజాత వంటలు చాలా బాగుంటాయి. ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ అదెందుకు చెప్పాల్సిందంత చెప్పి తోకరామాయణం ఒకటి. ఏమండి మరి నేను ఇంత బాగా చెప్తాను అన్నారు కదా కొస్తాక. సో అలాగా సుజాత వంటలన్నింటినీ ఒకరోజు ఎగ్జిబిషన్ పెట్టాలని మా అపార్ట్మెంట్లో టైం కూడా తీసుకున్నాను. కానీ సుజాత వంటలు బాగా ఇష్టపడే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు వద్దండి నేను చెప్తాను, మేము ఇగో కుల్లం చెప్తాను. నేనేం మంచిగా చెప్తా అంటే పెసరపప్పు కూర మస్తు చేస్తా, పెసరపప్పు టమాటా నాకు బాగా ఇష్టం, మస్తు చేస్తా. మళ్ళీ పచ్చిపులుసు బాగా పెడతా, ఓకేనా. మళ్ళీ పచ్చడి వేస్తా, టమాటా పచ్చడి అయితే బాగా నూరుతా. నోట్లో నూరితేనండి, నోట్లో లాలాజలం, నోట్లో నూరితే నోట్లో లాలాజలం ఉడుతుంది, బాగా చేస్తా. కోడిగుడ్లు మాత్రం మస్తు ఉడకబెడతా. పెరుగు మాత్రం తోడేసి ఉడకాలి, ఎందుకంటే నేను ఎప్పుడు తోడేసినా తోడుకోదు. బేసికల్ అందరూ ఏమనుకుంటారంటే నా చేతితో తోడేస్తే పెరుగు తోడుకోదు, అట్లా ఏమో ఉండదు. ఏమోనండి, నా పెరుగు తోడుకోకపోతే మీకు అందరికీ రహస్యం చెప్తాను. ఏం చెప్పనా? పెరుగు తోడుకోవాలంటే వేడి వేడి పాలల్లో పెరుగు మనం చల్ల పెరిగేసి బాగా కలిపి, అందులో ఏంటి అంటే మన మిరపకాయ, ఎండు మిరపకాయ ఉంటుంది కదా, అది అయితే పెరుగు తోడుకోవాలంటే ఇంకో పెరుగు దాని పక్కకు తోడు పెడతా, తోడుకుంటా. ఇప్పుడు నాకు నువ్వు తోడు, పెరుగు కూడా తోడు కావాలంటే ఇంకో పెరుగు అయితే తోడు అయిపోతుంది.
ఈరోజు నేను ఇన్ని వంటలు అన్నం కూడా కుక్కర్లోనే ఉడకబెడతా మంచిగా, కానీ గిన్నెలో మాత్రం ఉడకబెట్టు నాకు రాదు. సో మొత్తానికి ఇన్ని వంటలు నాకు మంచిగా చేద్దాం. ఫర్దర్గా సుజాత గారి వంట స్టాల్ కార్యక్రమం కూడా అన్నీ ఉంటాయి. సో అలా ఇంట్లో అంతా పండగగా ఉందన్నమాట మీ అందరి బ్లెస్సింగ్స్తో. సో అందుకని చిన్న గ్లిమ్స్ కూడా నేను అన్నప్రాసంది రిలీజ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత బర్త్డే ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీ అందరూ సలహా ఇవ్వండి. సాంప్రదాయబద్ధంగా చాగంటి గారు చెప్పినట్టు నాకు చక్కగా చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఉంది. సో ఎందుకంటే నా లైఫ్లో నేను చేసుకోబోయేటువంటి ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా ఆ ఖాతాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, అండ్ వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ వీడియోలో నాకు చాలామంది చాలా కామెంట్స్ చేశారు. నేను వాటికి మళ్ళీ రిప్లై ఇవ్వలేని చాలామంది అనుకుంటున్నాను. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీ అందరు నాతో కామెంట్ సెక్షన్లోకి వచ్చి హ్యాపీగా మాట్లాడచ్చు. సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు ఈ పండగకి మీరు కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి మా ఆనందానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏందంటారు దాన్ని? సబ్స్క్రైబా మా ఆయన మాట్లాడుతుంటే ఏ మాట కాదు, చిన్న పిల్లగాడు మాట్లాడినట్టే అనిపిస్తుంది అమ్మా. ఓకే సరే, ఓకే. నాకు తెలిసి వెనక బొమ్మ మీ తాత లెక్కనే ఉంది, సేమ్ ఫేస్ కట్టు. చూసిందా? ఇగో ఇట్లుంటుంది అనమాట నాతో. నేనేమో ఏంటంటే ప్రతిసారి చిన్న పిల్లగాడికి అక్కడ చూడు పైన నువ్వు నన్ను ఎత్తుకుని చిన్నపిల్లలే అది. సో బేసికలీ నువ్వు నన్ను వాళ్ళు కామెంట్ పెట్టికనే చెప్తున్నాను. నువ్వు నన్ను ఎత్తుకున్నావు, పక్కన చింపాంజీ ఏమో నన్ను కూడా ఎత్తుకొని చూస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అంతా ఫుల్ వాచ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చంటబాయ్ యూట్యూబ్ ఛానల్. అట్లనే సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.